ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే సో భారతీయ జనతా పార్టీ నుంచి గూడెం నాగేష్ సో సిట్టింగ్ ఎంపీని కూడా మార్చడం అనేది జరిగింది. సో 4 సిట్టింగ్లలో 3 సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి ఆదిలాబాద్ మాత్రం మార్చారు. సో భారతీయ జనతా పార్టీ నుంచి గూడెం నాగేష్, ఆత్రం సక్కు బీఆర్ఎస్, ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఇక్కడ ఆదిలాబాద్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్టయితే చాలామంది సర్వే సంస్థలు కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట ఆదిలాబాద్లో ఈసారి జెండా ఎగిరేసేది వీలే అని చెప్పేసి. సో ప్రస్తుతం 4 స్థానాలు భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు. సో 8 స్థానాల్లో 4 స్థానాలు ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలవడం అనేది జరిగింది. సో అత్రం సక్కు అనే బీఆర్ఎస్ అక్కడ 2 స్థానాలు గెలిచారు. అత్రం సుగుణ కేవలం 1 స్థానం ఉన్నప్పటికీ సీతక్క బలంతో ఆదిలాబాద్లో అత్రం సుగుణ దూసుకోబోతుంది. అలాగే టీచర్ కావడంతో నియోజకవర్గంలో తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాగే రేవంత్ రెడ్డి కూడా మొదటిసారిగా ఇంద్రవెల్లి సభలో ఎస్సీ ఎస్టీ గిరిజన సంబంధించిన కూడా సభలు పెట్టారు, దండోర సభలు. సో అవన్నీ కూడా ఆత్రం సుగుణ కలిసి వచ్చే అంశాలు. ఇటు రేవంత్ రెడ్డి సపోర్టింగ్ కావచ్చు, సీతక్క ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితం కావచ్చు, తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ కొంతమేర కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ మాత్రం ప్రస్తుతం ఉనికిలో అంతంత మాత్రానే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం ఒకటి ప్రధాన మైనస్ బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. సో గూడెం నాగేష్ ఇక్కడ మోడీ చరిష్మా అలాగే 4 శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఆ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎడ్జుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం ఆదిలాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జున్నప్పటికీ ఒక్కటే ఒక డైలాగ్ అనేది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది కొంతమేర తగ్గింది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అక్కడ రాముడి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ దిశగా వెళ్ళి అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంది. సో ఎవరు గెలిచినా కూడా కేవలం 10-20 వేల ఓట్ల మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆదిలాబాద్కి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాత్రం ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉంది. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి కామ్య మల్లేష్ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. సో బూర నర్సయ్య గౌడ్ గారు 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో కామ్య మల్లేష్కి సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా, అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 6 శాసనసభ్యులను గెలుచుకోవడం అనేది ఒక రకంగా ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం కొంతమేర అంటే ఇక్కడ గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బూర నర్సయ్య గౌడ్కి ఇక్కడ గౌడ్ అంటే బీసీ ఓట్ బ్యాంక్ అనేది కొంతమేర మద్దతు ఇస్తుంది. అలాగే మోడీ చరిష్మా కావచ్చు, అలాగే గతం కన్నా 2023లో ఉమ్మడి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కొంతమేర ఓటు శాతంలో కూడా భారతీయ జనతా పార్టీకి పెరగడం కావచ్చు. సీనియర్ నాయకుడిగా భారతీయ జనతా